బంగారం, వెండి ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా వీటి గురించే చర్చ నడుస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఆకాశానికి నిచ్చెన వేస్తూ అందరికీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. దీంతో బగ్గుమంటున్న బంగారం, వెండి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక వీధి మొత్తం బంగారంతో ఉంటే ప్రపంచంలో అదే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్ అవుతే ఏంటిది అనుకుంటున్నారా? ఇది ఊహ మాత్రం కాదు, నిజంగానే ఓ దేశంలో గోల్డ్ స్ట్రీట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దీంతో ఆ స్ట్రీట్ హోమ్ ఆఫ్ గోల్డ్గా ప్రపంచంలోనే నిలవబోతుంటే ఆ వీధి మొత్తం బంగారంతో భూతల స్వర్గంలా మారనుంది. ఇంతకీ ఆ గోల్డ్ స్ట్రీట్ ఏ దేశంలో రాబోతోంది? దాని ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ఒకప్పటి ఇసుక దిబ్బ, ఇప్పుడు భూతల స్వర్గం, అదే దుబాయ్. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, వాటికి ఎక్కడా లేని హంగులు, సకల సౌకర్యాలు, విలాసవంతమైన జీవనశైలి. అయితే కొన్నేళ్ల క్రితం ఇసుక దిబ్బలా ఉండే ఈ దేశం చాలా తక్కువ వ్యవధిలో తన సహజ వనరులను సద్వినియోగం చేసుకొని ఎంతో వేగంగా పురోగతి సాధించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాలకు అభివృద్ధి పరంగా గట్టి పోటీనిస్తోంది. రోజు రోజుకు వేగంగా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ వాణిజ్యంతో దుబాయ్ నగరం ఇప్పుడు అన్ని రంగాలలో జెట్ స్పీడ్తో అభివృద్ధి సాధిస్తోంది. దీంతో ఇక్కడ సంపద కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఈ దేశంలో పదుల సంఖ్యలో బిలియనియర్లు, వేల సంఖ్యలో మిలీనియర్లను ఉన్నట్టుగా పలు నివేదికలు వెల్లడించాయి. అత్యధిక మంది మిలీనియర్లు కలిగిన నగరాల జాబితాలో దుబాయ్ దూసుకెళ్తోంది. ఇక దుబాయ్తో పాటు అబుదాబి, షార్జా, రియాద్, దోహా నగరాలు కూడా వేగంగా అభివృద్ధి సాధిస్తున్న నగరాల జాబితాలో ఉన్నాయి. మొత్తానికి దుబాయ్ విలాసవంతమైన జీవితానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. మరి ఇలాంటి దుబాయ్లోనే త్వరలోనే గోల్డ్ స్ట్రీట్ రానుంది. దుబాయ్ ఎమినేట్ గోల్డ్ డిస్ట్రిక్ట్స్లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్ను నిర్మించనున్నారు. ఈత్రా దుబాయ్ ఎమిరేట్ గోల్డ్ డిస్ట్రిక్ట్ను అధికారికంగా ప్రారంభించనుంది. దీనిని హోమ్ ఆఫ్ గోల్డ్ అని పిలుస్తారు. దుబాయ్ని బంగారం, ఆభరణాల వాణిజ్యానికి అతిపెద్ద కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ప్రకటించారు. అయితే ఈ గోల్డ్ స్ట్రీట్ పూర్తిగా బంగారంతో తయారవుతోంది. ఇప్పటికే బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన దుబాయ్లోని డీరా ప్రాంతంలో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. పర్యాటకులు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తారు. ఈ కొత్త డిస్ట్రిక్ట్స్లో రీటైల్ దుకాణాలు, హోల్సేల్ ట్రేడింగ్, బులియన్ బంగారు కడ్డీలు, పెట్టుబడి ఆభరణాలకు సంబంధించిన ప్రతిదీ ఒకే చోట అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కనీసం 1000కి పైగా రీటైల్ బంగారు దుకాణాలుంటాయి. అందువల్ల ఇది పర్యాటకులు, వ్యాపారులకు పెద్ద ఆకర్షణగా ఉంటుంది. దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామీ అండ్ టూరిజం, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రీటైల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద పనిచేసే ఈత్రా దుబాయ్ ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. అయితే ఈ వీధి రూపకల్పన, ఖచ్చితమైన స్థానం, పూర్తి సమయం, పూర్తి వివరాలను దశల వారీగా విడుదల చేస్తారు. ప్రాజెక్టు ప్రారంభంలో దుబాయ్ ప్రభుత్వం తన మొదటి వీడియోను విడుదల చేసింది. జవహారా జ్యువెలరీ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఆల్ రోమైజాన్ ఇంకా తనిష్క్ జ్యువెలరీ సంస్థలు ఫ్లాగ్షిప్లతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే 2024 నుంచి 2025 వరకు యుఏఈ సుమారు 53.41 బిలియన్ల విలువైన బంగారాన్ని ఎగుమతి చేసింది. ప్రధాన వాణిజ్య భాగస్వాములతో స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఇండియా, హాంకాంగ్, టర్కీ ఉన్నాయి. కాగా ప్రపంచంలో యుఏఈ 2వ అతిపెద్ద ఫిజికల్ గోల్డ్ వాణిజ్య గమ్యస్థానంగా ఉంది. అయితే ఈ గోల్డ్ స్ట్రీట్ ప్రాజెక్టుతో దుబాయ్ ఇంకా మెరిసిపోనుంది.